తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు రైతన్నల ఖాతాలలో విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7, 8, 9, 10 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటువంటి రైతుల ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు, ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఎవరికైతే అకాల ప్రకృతి వైపరీత్యాల వల్ల, తుఫాన్ల వల్ల, వానల వల్ల, ఎండల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో ఇక అటువంటి రైతులకు అందరికీ పంట నష్టపరిహారం కింద 10,000 రూపాయల నష్టపరిహారం డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే 2,000 రూపాయలు పీఎం కిసాన్ సమానిధి 22వ పథకం కింద మొత్తం 18,000 రూపాయలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రోజు నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు, నష్టపరిహారం డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఇక డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియలో డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి, అందరికంటే ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈ డబ్బులు జమ అవుతాయో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంటనేనైతే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు, రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ఫిబ్రవరి నెల చివరి వారం వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పూర్తి స్థాయిలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరైతే పంటను అనేది సాగు చేయాలి, పంట పొలాలు సాగు చేయాలి. సో ఎవరైతే పంటను సాగు చేస్తారో వారికి మాత్రమే శాటిలైట్ ద్వారా ఫోటోలు తీస్తూ అక్కడ ప్రూఫ్స్ అనేది పెట్టుకొని పంటను సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఫిబ్రవరి చివరి వారం వరకు పూర్తి స్థాయిలో ఈ డబ్బులను అయితే అందరికీ జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు వివరాలు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయల డబ్బులు కూడా మనకి ఈ గ్రాఫ్ అనేది తప్పకుండా చేపించుకోవాలి ఈ డబ్బులకు జమ కావాలంటే. ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు. ఈ డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఈ అప్డేట్స్ చేపించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే అందరికంటే ముందుగా ఈ డబ్బులు అయితే జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది. సో తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, ఈ క్రాఫ్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో ఇక ఈ రైతు భరోసా డబ్బులు అన్ని జిల్లాలలోనైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది త్వరలో. మనకి దాదాపు ఈ డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి చివరి వారం వరకు అయితే అందరికైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.